ఎన్నికల బారి నుంచి వైదొలిగిన జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడే అవకాశమున్న నేతల్లో కమలా ముందు వరుసలో ఉన్నారు. వచ్చే నెలలో జరిగే ఆ పార్టీ జాతీయ సమావేశంలో అధికారికంగా అభ్యర్థి ఖరారవుతారు. బైడెన్ సహా పలువురు సీనియర్ల మద్దతు తెలుపుతుండటంతో ఎక్కువ అవకాశాలు ఆమెకే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్పై భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఎదురుదాడి మొదలుపెట్టారు. ట్రంప్ ఏంటో తనకు తెలుసన్న ఆమె నవంబర్ ఎన్నికల్లో ఆయనను చిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు. డెలావేర్లోని విల్మింగ్టన్లో సోమవారం ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నవంబర్లో గెలుపు మనదేనంటూ ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ట్రంప్ను ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఆ వేటగాడు మహిళలను వేధిస్తాడు, వినియోగదారులను కొల్లగొట్టిన కేటుగాడు, స్వలాభం కోసం నిబంధనలను అతిక్రమించిన మోసగాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఎలాంటివాడో నాకు తెలుసు, చెబుతాను వినండి అని అన్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి మహిళ. అంతేకాదు ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతీయురాలు. దక్షిణాసియా సంతతి వ్యక్తి కావడం గమనార్హం. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించిన తర్వాత మిషెల్ ఒబామా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఒకవైపు కమలా హ్యారిసే డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉంటుందని అంతా అనుకుంటుండగా, మిషెల్ ఒబామా పేరు బయటికి రావడం గమనార్హం. ఆమె అభ్యర్థిత్వానికి పార్టీలోని చాలా మంది అనుకూలంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 3 నెలల ముందు ఆగస్టులో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ఆ పార్టీ అభ్యర్థిగా మిషెల్ ఒబామాను ప్రకటించే అవకాశాలున్నాయని డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు. కానీ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా హ్యారిస్కు మద్దతు తెలిపారు. అలాగే బైడెన్ను తప్పుకోవాలని డిమాండ్ చేసిన డెమోక్రటిక్ ప్రతినిధులు కూడా ముందు నుంచి కమలాకే జై కొడుతున్నారు. దీంతో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ఆమె గెలుపు లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నికల కంటే ముందు కమల్ హారిస్ మరియు ఒబామా మధ్య పోటీ ఒక కొత్త ఉత్కంఠకు తెరలేపింది.